నేను ఖమ్మం జిల్లా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మనకి ఒకరోజు నిరాహార దీక్ష పిలుపు ఇవ్వటం జరిగింది. అందుకు సంబంధించి ఐఏఎల్ కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది. దీని సందర్భంగా ఒక 3 అంశాలు మన ముందు 3 సమస్యలు, పెద్ద సమస్యలు అధిగమించి ఉన్నాయి. అందుకు ఒకటేమో న్యాయవాదులకు సంబంధించి ఈ 41 సిఆర్పిసి 35 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ గురించి ఈ సందర్భంగా పోలీసు వారు స్టేషన్లో ఇచ్చే బెయిల్ గురించి చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఒకళ్ళు కంప్లైంట్ చేసిన ఈ కేసుల్లో ఈ 498 కేసులు కానివ్వండి, ఇంకా వేధింపుల కేసులు కానివ్వండి, మిస్యూజ్ అవుతున్న సందర్భంగా అది అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ చేశాము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ తరఫున. కానీ స్పందన రాకపోవటం వలన ఈరోజు ఈ రకంగా మళ్ళీ ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత 12 సంవత్సరాల నుంచి న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకు పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చే సందర్భంలో కక్షిదారులను కానీ న్యాయవాదులను కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కంప్లైంట్ ఒకరి మీద పెడితే 10 మంది మీద రాసే పరిస్థితి అలా ఏర్పడ్డది. ఎందుకంటే న్యాయవాదిగా మేము కూడా ఆ సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. 10 మందిని ముద్దాయిలుగా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసి ఆ 10 మందికి కనీసం 10-20 వేలు ఇవ్వండి అనే ప్రక్రియలో ఈ అక్రమాలు జరగటం మేము కళ్ళారా చూస్తున్నాం, మేము కూడా అనుభవిస్తున్నాం, మేము కూడా ఆ సమస్యని మేము ఎదుర్కొంటున్నాం ఒక న్యాయవాదిగా. అందుకనే మేము ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. 3వ అంశం పీపీజీపీ పోస్టులు అనేకంగా ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మేజిస్ట్రేట్ పోస్టులు కూడా 2500 పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇండియా వైడ్గా చూస్తే 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే భర్తీ చేయకపోవటం, న్యాయవాదులు ఈ సమస్యలను ఎదుర్కోవటం, పీపీలు జీపీలు అపాయింట్మెంట్ జరగకపోవటం, ఈ పీపీలు జీపీలు అపాయింట్మెంట్ జరగకపోవటం వలన కూడా అటు జడ్జీలు ఇటు న్యాయవాదులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా చూస్తే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉందని చెప్పి మన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున మేము ఈ మద్దతు తెలియజేస్తున్నాం సంపూర్ణంగా. సతీష్, ఐఏఎల్ టౌన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు అన్ని న్యాయ సంఘాలన్నీ కలిసి ఈరోజు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్లో మా ఐఏఎల్ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మా జూనియర్ అడ్వకేట్స్ని తరపు నుంచి మేము అడిగేది ఒకటే. దీంట్లో ఈ జూనియర్ అడ్వకేట్స్ 2019 తర్వాత ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా హెల్త్ కార్డ్స్ లేవు. ఆ హెల్త్ కార్డ్స్ గురించి ఒకటి, ఈ 41 సిఆర్పిసి నోటీస్ ఏదైతే ఉందో ప్రొసీజరు, ఆ ప్రొసీజర్ వల్ల అసలు అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్ ఎవరికి కూడా పని లేకుండా కోర్టు అంతా కూడా ఖాళీగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ని మా ఖమ్మంలో స్టార్ట్ చేశాము. ఇది మొత్తం ఓవరాల్ స్టేట్ మొత్తం కూడా చేయాలి. అందరు అడ్వకేట్స్ కూడా ఇలాంటి ప్రొటెస్టులు చేస్తే తప్ప దీంట్లో మార్పులు రావని చెప్పేసి మేము కోరుతున్నాము. మా జూనియర్ అడ్వకేట్స్ నుంచి అడిగేది ఒకటే, దీంట్లో ఈ 2019 తర్వాత ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్స్ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ అతి త్వరలో మంజూరు చేయాలని చెప్పి గవర్నమెంట్